కానీ దురదృష్టం ఏమిటంటే మనము సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ అషరా ముబషరా గురించి మాట్లాడుకోలేకపోతున్నాం. ఈ 10 మంది సహాబాల గురించి మాట్లాడలేకపోతున్నాం. అల్లాహ్ తఆలా ఖురాన్లో నేను వాళ్ళతో రాజీ అయ్యాను అంటున్నాడు, నేను వాళ్ళతో ప్రసన్నున్నయ్యాను అంటున్నాడు. ఎవరైతే సాబికూనల్ అవ్వలూన్ ఉన్నారో వారు ఖయామతులో అందరికంటే ముందుంటారు అని అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాల గురించి. కానీ మనము వాళ్ళని ముందు పెట్టి మాట్లాడడంలే, వారి యొక్క జీవిత చరిత్రలను బయాన్ చేయడంలే, వారి ఫజీలతులను బయాన్ చేయడంలే, వారి కష్టాలను బయాన్ చేయడంలే. అంతెందుకు కనీసం వాళ్ళ పేర్లు కూడా మనకు రావంటే ఇదేం పెద్ద అతిశయోక్తి ఏం కాదు. మన నాలుక ఎంత పాప పంకిలంలో కూరుకొని పోయిందంటే అల్లాతో రాజీ అయినటువంటి వాళ్ళ గురించి, అల్లా స్వర్గం ప్రదానం చేసినటువంటి వాళ్ళ గురించి, అల్లా మార్గంలో పోరాడినటువంటి వాళ్ళ గురించి, అల్లాహ్ తాలా ప్రపంచానికి మిసాలుగా ఉదాహరణగా గర్వంగా పెట్టినటువంటి వ్యక్తుల పేర్లు జీవితాలు కూడా ఈ నాలిక ఉచ్చరించడం.